ఈరోజు కోడిగుడ్డు మునగాకు తాలింపు తయారీ విధానం తెలుసుకుందాము. ఫస్ట్ 2-3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మునగాకు తీసుకొని దాన్ని కూడా నీళ్ళల్లో బాగా కడగాలి. సో కడిగిన తర్వాత కాసేపు నీళ్ళలోనే అలా ఉంచితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కిందకు అడుగుకి వెళ్ళిపోతుంది. సో తర్వాత దాన్ని మునగాకుని నీళ్లు పిండేసి నీట్గా పక్కన తీసుకోవాలి. సో ఆ విధంగా మనము మునగాకుని తయారు చేసుకున్న తర్వాత కోడిగుడ్లు మన ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు, మీ చాయిస్ అది. సో మీకు ఎంత క్వాంటిటీలో తాలింపు కావాలంటే అంత క్వాంటిటీలోనే మీరు ఎగ్స్ అనేటివి తీసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగడ్డలు, ఎగ్స్, మునగాకు పెట్టుకున్న తర్వాత మనము పెనంని స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఈ పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ మీకు సరిపడినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత మనము ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి అందులో. సో ఇలా ఎర్రగడ్డలు వేసి వాటిని వేయిస్తూ బ్రౌనిష్గా కొద్దిగా వేగాక మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసి అలా వేయించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మునగాకు, దాన్ని తీసి మనము వేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా వేగాయి. సో నేను ఇప్పుడు మునగాకు వేస్తున్నాను. సో ఇలా మునగాకు వేసుకోవాలన్నమాట. సో ఎంత ఉంటే అలా మునగాకు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేస్తూ మనము దాన్ని ఉడికించుకోవాలి. సో ఇలా ఫ్రై చేస్తూ ఉడికించేటప్పుడు కొద్దిగా మనకు నీళ్ళు తేమ లేదనుకోండి ఉడకదు. అలాంటప్పుడు మనము పక్కనే నీళ్లు కొన్ని పెట్టుకొని వాటిని చిలకరిస్తూ ఈ విధంగా ఉడికించుకోవాలి. సో ఇలా కొద్దిగా వాటర్ చల్లుతూ ఉడికించుకుంటే మునగాకు బాగా ఉడుకుతుంది. అలా అన్ని గ్లాసులతో నీళ్ళు పోయకూడదు. సో ఇలా ఉడికిస్తూ అట్లా వేయిస్తూ మనం అప్పుడప్పుడు నీళ్ళు చిలకరిస్తూ వేసినప్పుడు బాగా మెత్తబడుతుంది మునగాకు. సో ఇలా మనం మునగాకుని కాసేపు వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ సాల్ట్ మీకు తగినంతగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మెదుపుతూ నాకు ఇక్కడ మళ్ళీ కొద్దిగా వేయాల అవసరమైంది. సో మళ్ళీ నీళ్ళు చల్లుతూ నేను మునగాకుని వేయిస్తూ ఉన్నాను. సో ఇలా వేయించిన తర్వాత మనము అది దగ్గరగా వస్తుందన్నమాట, అంటే పొడిగా అయ్యేదానికి వస్తుంది. సో ఈ విధంగా కోడిగుడ్లను కూడా పగలగొట్టి ఒక కప్పులో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం మిరప్పొడి ఉంది కదా, మిరప్పొడి కూడా కొద్దిగా మునగాకుకి యాడ్ చేయాలి. సో మనం మిరప్పొడి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక మనకు మునగాకు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది, మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది అన్నమాట. సో అలా ఆ తర్వాత మనము ఎగ్ కొట్టుకున్నాం కదా, ఎగ్ ఉంది కదా, సో ఆ ఎగ్ని కూడా మనము యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా లో ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేస్తూ మనము ఆల్మోస్ట్ అది పొడిగా అయ్యేంత వరకు మనము దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎందుకంటే అది మాడంటుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో చేస్తూ మనము ఆల్మోస్ట్ ఇది దగ్గర పడిన తర్వాత మనం తినడానికి తయారవుతుంది. చూడండి ఇక్కడ అంతా పొడిగా అయిపోయింది. ఇది ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. సో మీరు ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.